ఇక డీటెయిల్స్ చూస్తే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజ్భవన్లో రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ను నిన్న మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో భారీ వర్షాలు, ముఖ్యంగా విజయవాడ నగరంలో బొడమేరు వల్ల సంభవించిన వరద పరిస్థితులను, ప్రభుత్వం చేపట్టిన సహాయక పునరావాస చర్యలను వివరించారు. వరద బాధితులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వ అధికారి యంత్రాంగమంతా రేయింబవళ్లు నిరంతరం పనిచేసి పెద్ద ఎత్తున సహాయ పునరావాస చర్యలు చేపట్టడం జరిగిందని సీఎం గవర్నర్కు వివరించారు. వరద బాధితులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సహాయక పునరావాస చర్యలను ముఖ్యమంత్రి స్వయంగా పర్యవేక్షించడం పట్ల గవర్నర్ అబ్దుల్ నజీర్ సీఎంను ప్రత్యేకంగా అభినందించారు. త్వరలో సాధారణ పరిస్థితులు నెలకొంటాయని గవర్నర్ అబ్దుల్ నజీర్ ఈ సందర్భంగా ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. విజయవాడలో మరోసారి వరదలు రాకుండా చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఆపరేషన్ బుడమేరు చేపడతామని, భవిష్యత్తులో ఇబ్బంది రాకుండా చూస్తామన్నారు. రాజకీయ నేతల అండతో కొందరు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారన్న సీఎం ప్రజల భద్రత కంటే తనకు మరేమీ ఎక్కువ కాదని తేల్చి చెప్పారు. సీఎం చంద్రబాబు నిన్న విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ విజయవాడ నగరంలో ఇప్పటికీ 0.5 టీఎంసీ నీరుందని, వర్షం లేకపోతే ఈరోజు సాయంత్రానికి ఆ నీరు కూడా ఉండదని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. బొడమేరు ఇన్ఫ్లో, నగరంలో పడే వర్షపాతం తదితర అధ్యయనాలతో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామో ప్రజలు కూడా అర్థం చేసుకోవాలన్నారు. దెబ్బతిన్న వాహనాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు బాగు చేపించడం ఇప్పుడు పెద్ద సవాలని తెలిపారు. పాడైన వాహనాలకు బీమా సౌకర్యం వచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. పాడైన ఆటోలు, కార్లు, బైకులు బాగు చేయిస్తామన్న సీఎం గృహోపకరణాలకు మరమ్మతు చేయించేందుకు చర్యలు చేపట్టామన్నారు. 1200 వాహనాల ద్వారా రేషన్ సరుకులు సరఫరా చేస్తున్నామని, వరద ప్రాంతాల్లో 7100 మంది పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తున్నారని తెలిపారు. రోడ్లపై ఇసుక, మట్టి లేకుండా శుభ్రం చేస్తున్నామన్న సీఎం వరద ప్రాంతాల్లో 122 బోట్లు, 37 డ్రోన్లు పనిచేస్తున్నాయని స్పష్టం చేశారు. హెవీ రెయిన్ఫాల్ గానీ, మోడరేట్ రెయిన్ఫాల్ గానీ మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేశాం. ఉత్తరాంధ్రలో ఎక్కువ వర్షాలు పడే పరిస్థితి ఉంది. ఏలేరు రిజర్వాయర్కి ఏఎస్ఆర్ జిల్లా నుంచి ఎక్కువ నీళ్లు వచ్చే అవకాశం ఉంది. దానివల్ల కూడా ఏలేరుకు నీళ్లు వస్తే ఆ నీళ్లన్నీ కిందికి పోతే పిఠాపురం ప్రాంతంలో ముంపు గురయ్యే పరిస్థితి ఉంది. దానికి తగిన ప్రికాషన్ తీసుకోమన్నాం. ఎందుకంటే 15,000, 20,000 వచ్చే అవకాశం ఉంది. 24 టీఎంసీ కెపాసిటీ ఏలేరు, ఇప్పటికే 21 మధ్యాహ్నాలకి నిండింది. కాబట్టి దీన్ని కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటే తప్ప లేకపోతే సమస్యలు వస్తాయి. ఇప్పటికప్పుడు జిల్లా కలెక్టరు, లేకపోతే ఎస్పీ, మిగిలిన ఆఫీసర్స్ ఇవన్నీ కూడా చేయమని చెప్పాం. వాసార్ ల్యాబ్లో మాకు కొంత డేటా అసెస్మెంట్, క్యాచ్మెంట్ ఏరియాలో వచ్చే రెయిన్ఫాల్ గానీ, సబ్మెర్జెన్స్ ఏరియాలో ఉండే ఇంపాక్ట్ గానీ ఈ రెండు కూడా మ్యాచ్ చేసి ఇస్తున్నారు. ఎక్కడ డస్ట్ అనే మాట లేకుండా చాలా వరకు అన్ని రోడ్లు క్లీన్ చేస్తున్నారు. 2-3 సార్లు కూడా చేస్తున్నారు. దీనివల్ల ఎక్కడ కూడా శానిటేషన్ పర్ఫెక్ట్ గా వస్తుంది, కంటామినేషన్ ఉండదు. ఏదైనా ఉంటే ఈ అంటువ్యాధులు రాకుండా కాపాడే పరిస్థితి వస్తుంది. బోట్లు అయితే 122 పనిచేస్తున్నాయి. రేపటి నుంచి ఎన్యూమరేషన్ కూడా ఇప్పటికే 80 మండలాల్లో, 80 సచివాలయాల్లో 100% పూర్తి అయిపోయింది. రేషన్ ఇచ్చేసాం. ఆ ఊరంతా కూడా డ్రై ఫుడ్ ఇచ్చేసాం. తర్వాత క్లీనింగ్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓవర్. నవ్ మా ఉద్దేశం ఎన్యూమరేషన్కి వెళ్తున్నాం. అయితే ఎన్యూమరేషన్కి వెళ్లే మునుపు ఇంకొక మేజర్ వర్క్ మాకు అనిపించేది ఏంటంటే, స్కూటర్లు గాని, మోటార్ బైక్స్ గాని, ఆటోలు గాని, కార్లు గాని ఇన్సూరెన్స్ చేసినట్టు కొంత ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయించడం, ఇన్సూరెన్స్ కానాటి కూడా చెడిపోవడం. ఇప్పుడు ఇవన్నీ రిపేర్ చేయించడం ఒక పెద్ద ఎక్సర్సైజ్. మోటార్ వెహికల్ కి ఇన్సూరెన్స్ ఉంటే వాళ్ళ దగ్గర చేయించడం, ఇన్సూరెన్స్ లేనిది ఇక్కడ మనమే చేయించడం, మరీ ఎక్కువైతే ఏ విధంగా హ్యాండిల్ చేయాలో చేయడం. ఓవరాల్ గా ఒక పర్సెప్షన్ పెట్టుకుని పనిచేస్తున్నాం. మళ్లీ విజయవాడలో ఇలాంటి వరదలు పునరావృతం కాకుండా గట్టిగా చర్యలు తీసుకుంటాం. బుడమేరు ఆపరేషన్ స్టార్ట్ అవుతుంది. దాన్ని ఏ విధంగా చేయాలనో చేసి
భవిష్యత్తులో ఏమాత్రం ఇబ్బంది లేకుండా చేస్తాం. విజయవాడలోని వరద బాధిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిన్న పర్యటించారు. వరద బాధితుల సమస్యలను అడిగి తెలుసుకుని వారికి ధైర్యం చెప్పారు. ఆహారం అందుతున్న విషయంపైన ఆరా తీశారు. బీమా క్లెయిమ్స్ త్వరగా పూర్తయ్యేలా చేస్తామని హామీ ఇచ్చారు. విజయవాడలోని వరద బాధిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిన్న పర్యటించారు. విజయవాడ కలెక్టర్ కార్యాలయం నుంచి బయలుదేరిన సీఎం ముందుగా ప్రకాశం బ్యారేజ్ వద్దకు వెళ్లారు. పడవలు ఢీకొనటం వల్ల దెబ్బతిన్న బ్యారేజ్కి జరుగుతున్న మరమ్మతులను పరిశీలించారు. ఇరిగేషన్ అధికారులు నిపుణులతో మాట్లాడి కౌంటర్ వెయిట్ ఏర్పాటు గురించి తెలుసుకున్నారు. అనంతరం కుమ్మరిపాలెం జంక్షన్, సితారా సర్కిల్, చిట్టినగర్ మిల్క్ ప్రాజెక్టు మీదుగా జక్కంపూడికి వెళ్లారు. ఆయా ప్రాంతాలలో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను చంద్రబాబు పరిశీలించారు. కుమ్మరిపాలెం సెంటర్లో ఫైర్ ఇంజిన్ల ద్వారా రోడ్లు క్లీన్ చేయడాన్ని పరిశీలించారు. అక్కడి నుంచి జక్కంపూడి కాలనీకి వెళ్లారు. జక్కంపూడి కాలనీ లోపలికి కారులో వెళ్లే అవకాశం లేకపోవడంతో ప్రొక్లైనర్ ఎక్కి కాలనీలో పర్యటించారు. ఈ ప్రాంతంలో ఇప్పటికీ మోకాళ్ల లోతు నీళ్లు ఉన్నాయి. ప్రొక్లైనర్ మీదనే ఇళ్ల వద్దకు వెళ్లిన సీఎం బాధిత ప్రజలతో మాట్లాడారు. వారి బాధలు విని ధైర్యం చెప్పారు. ఆహారం అందుతున్న విషయంపై ఆరా తీశారు. ఈ సందర్భంగా మహిళలు తమ సమస్యలు చెప్పుకున్నారు. తాము సర్వం కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఆటో డ్రైవర్లతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. బీమా క్లెయిమ్స్ త్వరగా పూర్తయ్యేలా చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం చిట్టినగర్ సెంటర్, పైపుల్ రోడ్డు, బీఆర్టీఎస్ రోడ్డు మీదుగా కలెక్టరేట్కు చేరుకున్నారు. అనంతరం అధికారులతో రివ్యూ చేసి తన దృష్టికొచ్చిన సమస్యలపై అధికారులతో చర్చించారు. రాష్ట్రంలో ఇటీవలే కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా 6,900 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని, వరద బాధిత ప్రజలను, రైతులను గాని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని, అధైర్యపడొద్దని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఆబ్కారీ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. వరద బాధితులను అన్ని విధాలా ఆదుకునేందుకు ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందన్నారు. ఈ విపత్తు మానవ తప్పిదం వల్ల జరిగింది కాదని, కేవలం ప్రకృతి వైపరీత్యం వల్ల జరిగిందన్నారు. మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాముతో కలిసి మంత్రి కొల్లు రవీంద్ర నిన్న బుడమేరు ముంపు ప్రాంతాలైన నందివాడ మండలంలోని చేగుట్టిపాడు, పుట్టగుంట తదితర గ్రామాల్లో మరపడవలు, ట్రాక్టర్లలో ప్రయాణం చేస్తూ పర్యటించారు. పుట్టగుంట వంతెన వద్ద నుండి బుడమేరులో మరపడవలలో ప్రయాణించి చేగుట్టిపాడుకు చేరుకున్నారు. అక్కడి గ్రామస్తులను వారు పరామర్శించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ తాము 250 కుటుంబాలు గ్రామంలో ఉంటున్నామని, వరద నీరు ఇళ్లలోకి వచ్చిందని, 200 మంది సురక్షిత ప్రాంతాలకు వెళ్లారని, 50 మంది మాత్రం గ్రామంలోనే ఉండి పశువులను చూసుకుంటున్నామన్నారు. మరో 7 అడుగులు బుడమేరు వస్తే కానీ తమ ఇళ్లు పూర్తిగా మునగవని, తమకు ఎప్పటికప్పుడు ఆహారం ప్రభుత్వం నుండి అందుతోందని చెప్పారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ బుడమేరు వరద ఉధృతి ఎక్కువగా ఉందని, దాన్ని గమనించుకుంటూ జాగ్రత్తగా ఉండాలని, ఏమాత్రం ఇబ్బంది ఉన్నా సురక్షిత ప్రాంతానికి వచ్చేయాలని సూచించారు. పుట్టగుంట గ్రామం చేరుకొని అక్కడి గ్రామస్తుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. విజయవాడలో భారీ వర్షాలతో వరద ముంపుకు గురైన ప్రాంతాల్లో వ్యాధుల వ్యాప్తిపై రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నేటి నుండి ఇంటింటి సర్వే చేపట్టనున్నట్లు మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. 4 రోజుల పాటు సాగే ఈ సర్వేను నిర్వహించేందుకు 150 వైద్య బృందాల్ని నియమించారని, ప్రతి బృందంలో 3 కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు, 1 ఏఎన్ఎం ఉంటారని తెలిపారు. వరద ముంపు పూర్తిగా తొలగిన 32 మున్సిపల్ వార్డుల్లో ఈ సర్వే జరగనుందని తెలిపారు. ఈ 32 వార్డుల్లో మొత్తం 149 వార్డు సచివాలయ కేంద్రాలు ఉన్నాయని, ప్రతి సిహెచ్ఓ ఈ 4 రోజుల్లో 300 నుండి 400 కుటుంబాల్లోని సభ్యులు ఆరోగ్య వివరాల్ని సేకరిస్తారన్నారు. విజయవాడలో భారీ వర్షాలతో వరద ముంపుకు గురైన ప్రాంతాల్లో వ్యాధుల వ్యాప్తిపై రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నేటి నుండి ఇంటింటి సర్వే చేపట్టనున్నట్లు మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. దగ్గు, జలుబు, జ్వరం, బీపీ, మధుమేహం, చర్మ వ్యాధులు, పాము మరియు తేలుకాట్లు, గాయాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తారన్నారు. ఇప్పటి వరకు ఆరోగ్య శాఖ అందజేసిన 1,00,000కు పైగా అత్యవసర మందుల కిట్ల లభ్యత, మందుల అవసరాలకు సంబంధించిన సమాచారాన్ని సిహెచ్ఓలు ఈ సర్వే కోసం ప్రత్యేకంగా రూపొందించిన యాప్లో పొందుపరుస్తారని అన్నారు. కుటుంబ సభ్యులు అందించిన సమాచారం మేరకు వ్యాధి తీవ్రతను బట్టి సమీపంలోని అర్బన్ పిహెచ్సికి గాని, మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరాలకు, ప్రభుత్వాసుపత్రులకు పంపిస్తారన్నారు. కిట్లు అందని వారికి వెంటనే సిహెచ్ఓలు అందిస్తారని, కిట్లలో లేని ప్రత్యేక
అనేక మందులు ఏమైనా అవసరమైతే వాటిని మరుసటి రోజు ఆయా సచివాలయాలకు సంబంధించిన ఏఎన్ఎంలు ఆయా కుటుంబాలకు అందజేస్తారని తెలిపారు. ఈ ఇంటింటి సర్వే ద్వారా విజయవాడను అతలాకుతలం చేసిన భారీ వర్షాలు, వరదల వలన ఎటువంటి వ్యాధులు ఏ ప్రాంతాల్లో అధికంగా ప్రబలుతున్నాయో తెలుసుకొని ఆ మేరకు వైద్య సహాయం అందించడానికి వీలవుతుందని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. వరద ముంపు ప్రాంతాల్లో మంత్రి అచ్చెన్నాయుడు నిన్న పర్యటించారు. ఎన్డీఆర్ఎఫ్ బోటులో కబేళా సెంటర్, చనుమూలు వెంకట్రావు బ్రిడ్జ్ వద్ద వరద నీటిలో మంత్రి అచ్చెన్నాయుడు పర్యటించారు. కబేళా ప్రాంతంలో వరద నీటి నిల్వలను పరిశీలించారు. తక్షణమే నీటి నిల్వలను తొలగించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మురుగునీటి వ్యవస్థను పునరుద్ధరించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. వరద ముంపు తగ్గిన ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులపై దృష్టి పెట్టామని, నిత్యావసర సరుకులు పంపిణీ చేయడంతో పాటు అంటువ్యాధులు వ్యాప్తి చెందకుండా డ్రోన్స్ ద్వారా లిక్విడ్ బ్లీచింగ్ స్ప్రే చేయిస్తున్నట్లు మంత్రి వంగలపూడి అనిత అన్నారు. ప్రజలందరూ కొన్ని రోజుల పాటు కాచి చల్లార్చిన నీళ్లు మాత్రమే తాగాలని సూచించారు. హోం మినిస్టర్ వంగలపూడి అనిత, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్లతో కలిసి ఎంపీ కేశినేని శివనాథ్ వరద ముంపు ప్రాంతాలైన కండ్రిక, వాంబే కాలనీలో నిన్న పర్యటించారు. వరద బాధితులతో మాట్లాడారు. ముందుగా కండ్రిక ప్రాంతంలో బాధితులను కలుసుకోగా అక్కడ కొంతమంది బాధితులకు బియ్యం బస్తాలు పంపిణీ చేశారు. అనంతరం అక్కడ నుంచి పాయకాపురం పైపుల్ రోడ్డు మీదుగా వాంబే కాలనీ ట్రాక్టర్పై వెళ్లారు. ఆ వరద నీటిలో మంత్రి అనగాని ప్రసాద్ ట్రాక్టర్ను డ్రైవ్ చేయగా ఓవైపు ఎంపీ కేశినేని శివనాథ్, మరోవైపు మంత్రి అనిత కూర్చున్నారు. వాంబే కాలనీలో రెవెన్యూ అధికారుల అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుప్పట్లు, పచ్చళ్లు, వాటర్ బాటిల్స్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొని బాధితులకు పంపిణీ చేశారు. వరద నీటిలో డ్రైనేజీ వాటర్ కూడా కలవడంతో అక్కడ నివసిస్తున్న ప్రజల బాధలు గమనించిన ఎంపీ కేశినేని శివనాథ్ వరద నీరు తగ్గగానే డ్రైనేజీ సమస్యకు శాశ్వతంగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వం పారిశుద్ధ్య పనులపై ప్రత్యేక దృష్టి పెట్టిందని, వరద బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. భారీ వర్షాలు, వరద ముంపుతో నష్టపోయిన ప్రతి ఒక్కరికి న్యాయం జరగవలసిన అవసరం ఉందని, ప్రభుత్వం కూడా అదే ఆలోచనతో ముందుకెళ్తోందని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా అన్నారు. విజయవాడ నగరం గ్రామీణ ప్రాంతాల్లో 170 సచివాలయాల పరిధిలో 2,30,000కు పైగా నివాసాల్లో నష్టాన్ని గణించనున్నట్లు తెలిపారు. విజయవాడ రూరల్ మండలంలోని 5 గ్రామాలు సైతం నష్టపోయాయన్నారు. అపారమైన వరద నష్టం అంచనాలో 149 మంది తహసీల్దార్లతో సహా పలువురు సేవలు వినియోగించుకుంటున్నామని, వీరందరినీ వివిధ జిల్లాల నుండి తీసుకోవడం జరిగిందన్నారు. వరద ముంపు నష్టాలను నమోదు చేసేందుకు ఏర్పాటు చేసిన బృంద సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా నేతృత్వంలో స్థానిక తుమ్మలపల్లి క్షేత్రీయ కళాక్షేత్రంలో శిక్షణా కార్యక్రమాన్ని నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా సిసోడియా మాట్లాడుతూ విజయవాడ నగరం గ్రామీణ ప్రాంతాల్లో 170 సచివాలయాల పరిధిలో 2,30,000కు పైగా నివాసాల్లో నష్టాన్ని గణించనున్నట్లు తెలిపారు. గణనలో ఎటువంటి పొరపాట్లు జరగకుండా ప్రతి వార్డుకు ఒక ఐఏఎస్ అధికారి పర్యవేక్షిస్తారన్నారు. ఒక వార్డు లేదా గ్రామ సచివాలయం పరిధిలో 10 గణన బృందాలు ఉంటాయని, ఈ బృందాలు ఇంటింటి సర్వే నిర్వహించి అవసరమైన సమాచారాన్ని ఇళ్లు, వాణిజ్య వ్యాపార సంస్థల నుంచి తీసుకుంటారని సిసోడియా స్పష్టం చేశారు. కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ల నష్టం గణన కోసం 200 బృందాలను ఏర్పాటు చేశామన్నారు. నష్టపోయిన వారందరికీ పూర్తి స్థాయిలో న్యాయం జరిగేలా గణన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారని, ప్రభుత్వ పరంగా నిర్వహించే కార్యక్రమానికి బాధితులు పూర్తి సహకారం అందించాలని కోరారు. మొత్తం సమాచారాన్ని బాధితుల సమక్షంలోనే ప్రత్యేకంగా రూపొందించిన యాప్లో నిక్షిప్తం చేస్తారని సిసోడియా పేర్కొన్నారు. బాధితులు ఎంతో ఆవేదనతో ఉంటారని, వారి బాధను అర్థం చేసుకుని మనస్ఫూర్తిగా సహాయ సహకారాలు అందించి కష్టం నుంచి గట్టెక్కేలా చేయడంలో ఎన్యూమరేషన్ బృంద సభ్యులు కీలకంగా వ్యవహరించాలని సిసోడియా సూచించారు. లేకుండా ఉండొచ్చు, అన్నం లేకుండా, కానీ కాల్స్ ఆఫ్ నేచర్ అవి కూడా కంట్రోల్ చేసిన పరిస్థితి, అంటే ఆ పరిస్థితి, ఆ దారుణమైన పరిస్థితి వచ్చింది. నేను కళ్ళతో చూశాను. అందుకే మీకు కొద్దిగా ఇన్కన్వీనియన్స్ ఉండొచ్చు. మేము షార్ట్ నోటీస్లో పిలిచాము, మిమ్మల్ని ఫీల్డ్లో పెడుతున్నాము. అప్పుడప్పుడు వాన పడుతుంది, అప్పుడప్పుడు మీరు నీటిలో నడవాల్సిన పరిస్థితి వస్తుంది, అన్నీ వస్తాయి. కానీ మన డిపార్ట్మెంట్ పేరు నిలబెట్టాల్సిన అవసరం ఉంది. ట్రైనింగ్ మీకు ఇచ్చారు. ట్రైనింగ్ కంటే ఎక్కువ కావాల్సింది ఒకటి, ప్రజలు అక్కడ ఇబ్బంది పడ్డారు. ఇలాంటి ఇబ్బంది వచ్చేటప్పుడు యూ డు నాట్ ఎక్స్పెక్ట్ దెమ్ టు బి
very courteous with you, or at times when we go to the field, అడుగుతారు. 2 రోజుల్లో ఇళ్లు, వీధులు, షాపులు అన్ని శుభ్రం చేస్తామని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్, సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రులు ఎస్ సవిత తెలిపారు. ప్రభుత్వమే ఇళ్లు, వీధులు కూడా శుభ్రం చేస్తోందని తెలిపారు. 2 రోజుల్లో వీధుల్లో చెత్తా చెదారం తొలగించడంతో పాటు ఫైర్ ఇంజన్ల సహాయంతో రోడ్లను శుభ్రం చేయనున్నామని తెలియజేశారు. విజయవాడ నగరంలో 54, 56 డివిజన్లలో మాజీ ఎంపీ కొనకొండ సత్యనారాయణతో కలిసి మంత్రి సవిత పర్యటించారు. ముందుగా ఆమె 54వ డివిజన్ పాత రాజరాజేశ్వరిపేటలో ఇంటింటికి వెళ్లి వరద బాధితులను పరామర్శించారు. ఆర్ఆర్పేట మెయిన్ రోడ్డు, రెడ్డికొట్టు స్ట్రీటు, కొత్త మసీదు రోడ్డు, పాత మసీదు రోడ్డు, సాయిబాబా గుడి వీధి, బీరువాల కంపెనీ రోడ్డు, అమరావతి నగర ప్రాంతాల్లో మంత్రి పర్యటించారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అందజేసిన ఆహార పొట్లాలు, పాలు, నీరు పంపిణీ చేశారు. ఆర్ఆర్పేట 2వ లైన్లో ట్యాంకర్ ద్వారా త్రాగునీటిని మంత్రి పంపిణీ చేశారు. కొంతమంది బాధితుల ఇళ్లలోకి వెళ్లి మంత్రి సవిత పరిశీలించారు. బాధితులే స్వయంగా ఇళ్లు శుభ్రం చేసుకోవడాన్ని గమనించారు. దీనిపై మంత్రి స్పందిస్తూ బాధితులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వమే ఇళ్లు, వీధులు కూడా శుభ్రం చేస్తుందని తెలిపారు. 2 రోజుల్లో వీధుల్లో చెత్తా చెదారం తొలగించడంతో పాటు ఫైర్ ఇంజన్ల సాయంతో రోడ్లను శుభ్రం చేయనున్నామని తెలిపారు. సీఎం చంద్రబాబు తప్పిదం వల్లనే విజయవాడ విపత్తు సంభవించిందని, ఇది ఖచ్చితంగా మ్యాన్మేడ్ ఫ్లడ్ అని మాజీ మంత్రి కురసాల కన్నబాబు స్పష్టం చేశారు. బుడమేరు రెగ్యులేటరీ, ఈడీ స్పెషల్ సిఎస్ ఆర్పి సిసోడియా, జిల్లా కలెక్టర్ ఈ ముగ్గురు అధికారుల స్టేట్మెంట్స్ అదే విషయాన్ని తేల్చి చెబుతున్నాయని ఆయన వెల్లడించారు. విపత్కర పరిస్థితుల్లో అప్రమత్తంగా ఉండి ప్రజలకు మేమున్నామనే భరోసా కల్పించవలసిన ప్రభుత్వం ఆ పని చేయటంలో పూర్తిగా విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి కురసాల కన్నబాబు నిన్న విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ విజయవాడతో సహా దాదాపు 20 జిల్లాల్లో భారీ వర్షాలు, వరదలతో తీవ్రంగా నష్టం జరిగిన బాధితులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని అన్నారు. భారీ వర్షాల కంటే ప్రభుత్వ నిర్లక్ష్యం, చేతకానితనమే విజయవాడను ముంచేసిందని విరుచుకుపడ్డారు. వరదల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమవటం సహజమన్న ఆయన ప్రభుత్వం సక్రమంగా పనిచేయకపోవడంతోనే విజయవాడ ముంపునకు గురైందని తేల్చి చెప్పారు. 8 రోజులు గడుస్తున్నా వరద బాధితులు కష్టాలు పెరిగాయే తప్ప తగ్గలేదని గుర్తు చేశారు. విపత్తులు సంభవించే ప్రమాదం ఉందని తెలిసినప్పుడు వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సిన బాధ్యత ఉన్నా ప్రభుత్వం ఆ పని చేయలేదని మాజీ మంత్రి ఆక్షేపించారు. సహాయ శిబిరాలు ఎక్కడెక్కడ ఎన్ని ఏర్పాటు చేశారనేది ఈ రోజుకి ప్రకటించకపోవడం దారుణమన్నారు. ఎన్నికల్లో బాబు గ్యారంటీ అన్న నినాదం ఇచ్చిన చంద్రబాబు వరద ప్రాంతాల ప్రజలకు ఆదుకుంటారని భరోసా ఎందుకు ఇవ్వలేకపోయారని ప్రశ్నించారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ మరిచిన ముఖ్యమంత్రి మీడియా మేనేజ్మెంట్ పైనే దృష్టి పెట్టారని దుయ్యబట్టారు. ఇటు విజయవాడ మొదలుకొని సుమారుగా 20 జిల్లాల్లో వర్ష ప్రభావం, వరదల ప్రభావంతో తీవ్రంగా నష్టాలు జరిగాయి అన్నప్పుడు నిజంగా ఇవాళ ఈ ప్రభుత్వం ఏదైతే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నడుస్తున్న కూటమి ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం సక్రమంగా మేము వరద పరిస్థితులను ఎదుర్కొన్నాం, బాధితుల్ని ఆదుకున్నామని గుండెల మీద చెయ్యేసుకుని చెప్పగలుగుతుందా అని నేను అడుగుతున్నా. ఒక రకంగా చెప్పాలంటే ఇవాళ విజయవాడ మునిగిపోలేదు, ముంచేశారు. కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల, కేవలం ప్రభుత్వం చేతగానితనం వల్ల విజయవాడని ముంచేశారని నేను చెప్తా. లోతట్టు ప్రాంతాలు మునగడం సహజం. ఏదైనా పెద్ద ఎత్తున వరదలు వచ్చినప్పుడు చాలా సందర్భాల్లో చూసాం. గతంలో కూడా ఈ విజయవాడ పరిస్థితులు చూసినప్పుడు బుడమేరు పొంగడం, దానివల్ల ప్రభావిత ప్రాంతాలు ఉండడం, కృష్ణలంకలోకి నీళ్లు రావడం అన్నీ చూసిన సంఘటనలు ఉన్నాయి. కానీ ఆ రోజుకి ఈ రోజుకి తేడా ఏంటంటే కేవలం ప్రభుత్వం ఒక పద్ధతిగా, దీక్షగా పని చేయకపోవడం అనేది మనం అర్థం చేసుకోవాలి. జిల్లాలో ఇటీవలే కురిసిన భారీ వర్షాలు, వరద ముంపు కారణంగా గృహాలు, వ్యాపార సంస్థలకు జరిగిన ఆస్తి నష్టాలను అంచనా వేసేందుకు 1700 బృందాలను ఏర్పాటు చేసి ప్రత్యేక యాప్ ద్వారా వివరాలను నమోదు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన తెలిపారు. భారీ వర్షాలు, వరద ముంపు కారణంగా నష్టపోయిన ప్రతి ఒక్కరికి న్యాయం చేసేందుకు తక్షణమే ఎన్యూమరేషన్ చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. ఎన్యూమరేషన్ బృందాలకు
సహకరించేలా ఆయా గృహాలు, వ్యాపార, వాణిజ్య సంస్థలకు చెందిన యజమానులు అందుబాటులో ఉండి వారికి జరిగిన నష్టాలను వివరించి నమోదు చేసుకునేందుకు సహకరించాలన్నారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఎన్యూమరేషన్ అనేది జరగాలి, ఎస్పెషల్లీ డిజాస్టర్స్ లో జరుగుతున్న ఎన్యూమరేషన్. సో ఇక్కడ మనకున్న ఇళ్ళు లక్షల్లో ఉన్నాయి కాబట్టి ఇక్కడ జిల్లా మొత్తం కూడా ఫ్లడెడ్ కాబట్టి, అంటే రూరల్ ఏరియా నుంచి కూడా రిపీట్ చేసుకునే అవకాశం మాకు లేదు. బికాజ్ నా జిల్లా మొత్తం కూడా ఫ్లడెడ్ ఉంది కాబట్టి ఎక్కువ ఇంపాక్ట్ విజయవాడకు ఉన్నప్పటికీ రూరల్ ఏరియా నుంచి డెప్యూట్ చేయలేకపోతున్నాం కాబట్టి మిమ్మల్ని అందరి సహాయం తీసుకోవడం జరుగుతోంది. ఒక బేసిక్ ప్రిన్సిపల్ ఏమిటంటే అండి, ప్రతి సచివాలయంలో యావరేజ్ గా 1000 నుంచి 1200 ఇళ్ళు ఉంటాయనే విషయం మనకు తెలుసు, ఎస్పెషల్లీ అర్బన్ ఏరియాస్ లో. ఆ 1200 ఇళ్ళు కూడా 3 రోజుల్లో ఎన్యూమరేషన్ కంప్లీట్ చేయాలి. 3 రోజుల్లో ఎన్యూమరేషన్ కంప్లీట్ చేయాలంటే రోజుకు కనీసం 400 ఇళ్ళు ఆ సచివాలయం పరిధిలో చేయాలి. ఒక టీము 40 నుంచి 50 వరకే ఒక రోజు చేయగలుగుతారు అనుకున్నప్పుడు ఆ లెక్కలోనే 7 నుంచి 10 టీములు అవసరం అవుతాయి 1000-1200 ఇళ్లకి అని అనుకుని, అంతమంది టీమ్స్ కి కూడా ఎన్ని టీమ్స్ ఎన్యూమరేషన్ చేస్తాయో అన్ని టీమ్స్ కూడా ఒక రెవెన్యూ ఆఫీషియల్ ద్వారా హెడ్ అవ్వాలనే ఉద్దేశంతోనే డిప్యూటీ తహసీల్దార్ గాని రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో ఈ ఎన్యూమరేషన్ జరగాలని. వరద విపత్తుపై ప్రజలను అలర్ట్ చేయడంలోనూ ముందస్తు చర్యల్లోనూ దారుణంగా విఫలమైన టీడీపీ కూటమి ప్రభుత్వం తర్వాత సహాయక చర్యల్లోనూ వైఫల్యం చెందిందని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ధ్వజమెత్తారు. నిర్వాసితులను ఆదుకోవటంలో చర్యలు శూన్యమన్న ఆయన అసలు జనం లేని సమయంలో నష్టాన్ని ఎలా అంచనా వేస్తారని, వరదల్లో ప్రజలు నష్టపోయిన గృహోపకరణాల సంగతి ఏంటని ప్రశ్నించారు. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు నిన్న విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ విజయవాడను వరద ముంచెత్తి 8 రోజులు గడిచినా ప్రభుత్వం ఇప్పటికీ అచేతనంగా ఉందన్న మాజీ ఎమ్మెల్యే యుద్ధ ప్రాతిపదికన పనులేవీ కనిపించడం లేదని, పైగా బుడమేరు వరదను గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి అంటకట్టడం దారుణమన్నారు. ఆగస్టు 28న వాతావరణ శాఖ హెచ్చరించిన వీకెండ్స్లో సీఎం, మంత్రులు, అధికారులు బిజీగా ఉన్నారని, ఆనాడు జరిగిన కేబినెట్ భేటీలో ఈ విషయాన్ని కనీసం చర్చించలేదని చెప్పారు. వరద ముంచెత్తిన తర్వాత కూడా ప్రభుత్వం కళ్లప్పగించి చూసిందన్న మల్లాది విష్ణు లక్షలాది మంది సమస్యపై ఇలాగైనా స్పందించేదని నిలదీశారు. గత ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్ ఫ్లడ్ మేనేజ్మెంట్ ఎలా చేశారో తెలుసుకోవాలని సూచించారు. విజయవాడలో అనేక డివిజన్లలో ఇప్పటికీ పారిశుద్ధ్యం దారుణంగా ఉందన్న ఆయన మెయిన్ రోడ్ల మీదే హడావుడి చేస్తున్నారు తప్ప లోపలి ప్రాంతాలకు వెళ్లడం లేదన్నారు. ఇప్పటికైనా సహాయక చర్యల్లో వేగం పెంచాలని, అంటువ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. వరద వచ్చిన దగ్గర నుంచి దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, దీనికి మొట్టమొదటగా వరద వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ మిగతా వాళ్ళు కానీ పోయి గత ప్రభుత్వం తప్పిదం అని చెప్పారు. ఎట్లా గత ప్రభుత్వం తప్పిదం? రాష్ట్ర ప్రభుత్వానికి వాతావరణ శాఖ నుంచి 28వ తారీఖున ఒక ఆదేశాలు వచ్చినాయి. ఈ జిల్లాల్లో కానీ, రాష్ట్రాల్లో కానీ, మండలాల్లో కానీ ఇంత వర్షపాతం నమోదవుతుంది, దీన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పని వాతావరణ శాఖ నుంచి వచ్చింది. 3-4 రోజులు ప్రభుత్వము పూర్తిగా కళ్ళప్పగించి చూసింది. 1,50,000 మంది, 2 లక్షల మంది మునిగిపోతే 500-600 మంది కూడా బయటికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి లేదు. ఏమనాలి దీన్ని? ఈ వైఫల్యానికి, ఈ తుఫానుకు సంబంధించి చర్యలు తీసుకోవడంలో, ముందస్తు చర్యలు కానీ తర్వాత చర్యలు కానీ తీసుకోవడంలో విఫలమైంది మీరు కదా. ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాల ఏర్పాట్ల పనులకు శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం అధికారులు నిన్న శ్రీకారం చుట్టారు. కెనాల్ రోడ్డు, వినాయకుడి గుడి వద్ద నుంచి ప్రారంభమయ్యే క్యూలైన్ల ఏర్పాటు పనులకు ఆలయ వైదిక కమిటీ సభ్యులు పూజలు నిర్వహించారు. ఆలయ ఈవో కెఎస్ రామారావు క్యూలైన్ పనులను ప్రారంభించారు. ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాలకు క్యూలైన్ ఏర్పాటు పనులను నిన్న ప్రారంభించారు. దసరా పనులలో భాగంగా ప్రతి సంవత్సరంలో ఈ ఏడాది కూడా కెనాల్ రోడ్డు, వినాయకుడి గుడి నుంచి ప్రారంభమయ్యే క్యూలైన్ పనులకు నిన్న ఆలయ వైదిక కమిటీ సభ్యులు పూజలు చేశారు. ఆలయ ఈవో కెఎస్ రామారావు క్యూలైన్ పనులు ప్రారంభించారు. వినాయకుడి గుడి వద్ద శ్రీ కనకదుర్గ అమ్మవారి చిత్రపటానికి ఆలయ వైదిక, అర్చక సిబ్బందిచే శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి క్యూలైన్ పనులు ప్రారంభించడం జరిగింది.
ఆలయ కార్యనిర్వహణాధికారి కెఎస్ రామారావు, ఆలయ కార్యనిర్వాహక ఇంజనీర్ లింగం రమాదేవి, స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద్ శర్మ, వైదిక కమిటీ సభ్యులు డిఈఈ రవీంద్ర, ఏఈ అశోక్, ఏఈఈ మస్తానయ్య మరియు ఇంజనీరింగ్ సిబ్బంది పాల్గొని కొబ్బరికాయలు కొట్టి దసరా క్యూలైన్ పనులు ప్రారంభించారు. అనంతరం ఘాట్ రోడ్లోని ఓం టర్నింగ్ వద్ద శ్రీ అమ్మవారి చిత్రపటానికి పూజలు నిర్వహించి క్యూలైన్ పనులు ప్రారంభించారు. పర్యావరణాన్ని పరిరక్షించాలనే ఉద్దేశంతో విజయవాడ శ్రీ గణపతి యువజన సేవా సమితి ఆధ్వర్యంలో మట్టి వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలను అట్టహాసంగా నిర్వహిస్తున్నారు. రాబోయే తరాల భవిష్యత్తు బాగుండాలంటే పర్యావరణాన్ని పరిరక్షణ కోసం అన్ని చోట్ల మట్టి వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసి పూజించాలని పిలుపునిస్తున్నారు. సమాజ హితం కోరుతూ పటమట శాంతినగర్ గౌడ్ పాలెం వద్ద ఓం శ్రీ గణపతి యోజన సేవా సమితి ఆధ్వర్యంలో గణేష్ మహోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. రంగురంగుల పుష్పాలు, మిరుమిట్లు గొలిపే రంగురంగుల విద్యుత్ దీపాలు, పచ్చని పత్రి, పండ్లతోనూ మండపాన్ని అందంగా ముస్తాబు చేసి సహజ సిద్ధంగా లభించే మట్టితో తయారు చేసిన గణనాథుని పెట్టి మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అర్చకుల వేద మంత్రాల నడుమ ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక ప్రజలే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. విచ్చేసిన భక్తులందరికీ ఓం శ్రీ గణపతి యువజన సేవా సమితి కమిటీ సభ్యులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. విఘ్నేశ్వరుని నామాన్ని స్మరిస్తూ బద్రిరాజుపాలానికి చెందిన శ్రీ గీతాకృష్ణ మహిళా భజన సమాజం పాడిన పాటలు, చేసిన భజనతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని తలపించింది. మట్టి వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఓం శ్రీ గణపతి యోజన సేవా సమితి సభ్యులు వారు మనందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారని ప్రశంసించారు. కోసూరు శ్రీనివాస్ గురుస్వామి వారు మాట్లాడుతూ స్వామివారి ఆశీస్సులతో వరద బాధిత కుటుంబాలు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. సీఎంఆర్ షాపింగ్ మాల్ చైర్మన్ మయూరి వెంకటరమణ ఆధ్వర్యంలో విజయవాడ వరద బాధితులకు, వరద ప్రభావంతో నష్టపోయిన బాధితులకు నిత్యావసర సరుకులు, ఆహారం పంపిణీ చేశారు. అలాగే బాంబే కాలనీ, సింగనగర్, ఆంధ్రప్రభ కాలనీ, వైఎస్ఆర్ కాలనీ, అంబాపురం, ప్రకాష్ నగర్, ఆర్ఆర్పేట, కండ్రిక, పాతపాడులో వరద బాధితులకు ఆహార పొట్లాలు, వాటర్ బాటిల్స్ పంపిణీ చేశారు. నేరుగా బాధితుల ఇళ్లకు వెళ్లి పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో సీఎంఆర్ షాపింగ్ మాల్ మేనేజర్ విజయానంద్, ఎగ్జిక్యూటివ్ విజయ్ సిబ్బంది పాల్గొన్నారు.